అందరికీ నమస్తే. టాబ్లూ ట్యుటోరియల్ 5th సెషన్‌కి స్వాగతం. ఈ వీడియోలో టాబ్లూ డెస్క్టాప్ నుంచి SQL సర్వర్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో నేను టాబ్లూ డెస్క్టాప్ నుంచి లోకల్ ఫైల్స్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూపించాను. మీ రిఫరెన్స్ కోసం ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పేస్ట్ చేస్తాను. ఇది టాబ్లూ డెస్క్టాప్ టూల్. మైక్రోసాఫ్ట్ SQL సర్వర్‌కి కనెక్ట్ అవుతాం. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్లోనే డేటా ఉంది. సో అక్కడి నుంచి మనం టాబ్లూ డెస్క్టాప్కి కనెక్ట్ చేసి టాబ్లూ డెస్క్టాప్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్లో ఉన్న డేటాని ఫెచ్ చేసి ఆ ఫెచ్ చేసిన డేటాతోనే రిపోర్ట్స్ని క్రియేట్ చేస్తాం. సో మైక్రోసాఫ్ట్ SQL వచ్చేసరికి సర్వర్ కాబట్టి కనెక్ట్ ఆప్షన్లో సర్వర్లో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో మీరు సర్వర్ నేమ్ని ఎంటర్ చేయాలి. మీకు ఆల్రెడీ సర్వర్ నేమ్ కనుక తెలిస్తే డైరెక్ట్గా మీరు ఎంటర్ చేసేయచ్చు. లేదు నాకు సర్వర్ నేమ్ గుర్తులేదు అనుకుంటే కనుక ఇక్కడ మీకున్న సర్వర్ నేమ్ని మీరు కాపీ చేసుకుంటారు. ఈ సర్వర్ నేమ్ని కాపీ చేసుకుని ఇక్కడ మీరు పేస్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడ సైన్ ఇన్ ఇస్తారు. సైన్ ఇన్ చేసినాక సో టాబ్లూ డెస్క్టాప్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్కి కనెక్ట్ అయింది. సో ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, డేటాబేస్ని సెలెక్ట్ చేయండి అని. ఏదైతే డేటాబేస్లో మీ డేటా ఉందో ఆ డేటాబేస్ని మీరు సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి నా డేటాబేస్ వచ్చేసరికి employee_details. ఈ డేటాబేస్ వచ్చి ఎంప్లాయీస్ ఒక డీటెయిల్స్ డేటాబేస్. సో ఈ డేటాబేస్లో 5 టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్ 5, employee_details 1, employee_details 2, orders 5 అని. ఈ వీడియోలో 2 టేబుల్స్ని తీసుకుని వాటిని ఎట్లా మ్యాప్ చేయాలి, మ్యాప్ చేసిన టేబుల్స్ని ఎట్లా రిపోర్ట్స్ క్రియేట్ చేయాలని అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ employee_details 1ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి అప్డేట్ నౌ అని అడుగుతుంది. సో అప్డేట్ నౌ ఇస్తే employee_details 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. సో ఇది మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. చూస్తే కనుక employee_details 1 ఒక టేబుల్ ఇది. సో సేమ్ ఇక్కడ 3 rows ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఉంది. సో ఇక్కడ కూడా అదే చూపిస్తాను మీకు, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. సో 3 rows ఉన్నాయి. నౌ ఇది employee_details 1 టేబుల్ ఒక ఇన్ఫర్మేషన్. నేను ఇప్పుడు employee_details 2 టేబుల్ని డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను employee_details 2 డ్రాగ్ చేసిన వెంటనే ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ టేబుల్స్ని మనం మ్యాప్ చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ SQL సర్వర్లో చూస్తే ఈ టేబుల్స్లో ఏదైతే కామన్గా ఉందో ఆ కాలమ్స్ని తీసుకుని మనం మ్యాప్ చేస్తాం. కానీ ఇక్కడ చూస్తే ఈ 2 టేబుల్స్లో కాలమ్స్ సేమ్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, 3 కాలమ్స్ 3 నేమ్స్ సేమ్గానే ఉన్నాయి. సో మనం ఈ 3 కాలమ్స్ తీసుకుని మ్యాప్ చేయొచ్చు, లేదా సింగిల్ కాలమే తీసుకుని మ్యాప్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ employee_details 1లో ఫీల్డ్ వచ్చేసరికి ఎంప్లాయీ ఐడి తీసుకుంటున్నాను. ఇక్కడ ఫీల్డ్ వచ్చేసరికి ఎంప్లాయీ ఐడి తీసుకుంటున్నాను. సో అప్డేట్ నౌ అని అడిగింది. చూసారు కదా, అప్డేట్ అయింది. ఇప్పుడు నేను ఇంకో ఫీల్డ్ కూడా తీసుకుంటా, అది వచ్చేసరికి ఎంప్లాయీ నేమ్. సో ఎంప్లాయీ నేమ్ బై డిఫాల్ట్ ఇక్కడ ఆపరేటర్ ఈక్వల్ టు సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు కావాలంటే ఈ ఆపరేటర్ని చేంజ్ చేయొచ్చు. అకార్డింగ్ టు మీ డేటా రిక్వైర్మెంట్ ప్రకారం ఈ ఆపరేటర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ 2 టేబుల్స్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ బోత్ సేమ్గానే ఉన్నాయి కాబట్టి నేను ఈక్వల్ టు ఆపరేటర్తోనే కంటిన్యూ చేసేస్తాను. సో నేను ఈ 2 టేబుల్స్ని తీసుకుని అప్డేట్ చేసినాక ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ 1 టేబుల్ ఒక ఇన్ఫర్మేషన్, ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ 2 టేబుల్ ఒక ఇన్ఫర్మేషన్. సో ఈ 2 టేబుల్స్ మ్యాప్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం ఎర్రర్ చూపించట్లేదు. సో ఇప్పుడు నేను ఈ 2 టేబుల్స్ యూస్ చేసి నేను రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాను. కానీ రిపోర్ట్స్ క్రియేట్ చేసే ముందు మీరు ఇక్కడ చెక్ చేస్తే ఎంప్లాయీ శాలరీ వచ్చేసరికి నంబర్ వాల్యూలో ఉంది, బట్ ఇక్కడ డేటా టైప్ వచ్చేసరికి టెక్స్ట్లో చూపిస్తాను. సో మనం ఈ డేటా టైప్ను వచ్చేసరికి వాల్యూలోకి చేంజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, నంబర్ డెసిమల్, నంబర్ హోల్, డేట్ అండ్ టైం, డేట్, స్ట్రింగ్. ఇక్కడ వచ్చేసరికి స్ట్రింగ్లో చూపిస్తుంది, బట్ మనకు అది వచ్చేసరికి న్యూమరికల్. ఏం చేస్తాం, నంబర్ హోల్ నంబర్ సెలెక్ట్ చేస్తాం, ఆటోమేటిక్గా అది హ్యాష్లోకి మారుతుంది. సో నంబర్స్కి వచ్చేసరికి డేటా టైప్ ఐకాన్ వచ్చి హ్యాష్. సో నేను దాన్ని అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ అయ్యి ఇప్పుడు employee_details 2లో కూడా ఇక్కడ చూస్తే ఎంప్లాయీ శాలరీ వచ్చేసరికి స్ట్రింగ్ టైప్లో ఉంది.
సో నేను దాన్ని చేంజ్ చేసి నంబర్ వాల్యూలో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్లీ అది హ్యాష్ సింబల్లో కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని నేను అప్డేట్ చేశాను. ఇప్పుడు ఈ టేబుల్స్ని యూస్ చేసి నేను రిపోర్ట్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ వర్క్షీట్కి వెళ్ళండి. సో న్యూ వర్క్షీట్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కనుక టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ అండర్స్కోర్ డీటెయిల్ 1 టేబుల్ ఉంది, ఎంప్లాయీ అండర్స్కోర్ డీటెయిల్ 2 టేబుల్ ఉంది. సో దీంట్లో ఈ టేబుల్స్లో ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ వచ్చేసరికి మెజర్స్ అండ్ డైమెన్షన్స్లో ఉంటాయి అన్నమాట. ఈ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ శాలరీలో డేటా వచ్చేసరికి న్యూమరికల్ వాల్యూ కాబట్టి నేను వీటిల్ని డైమెన్షన్స్లో నుంచి మెజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి కన్వర్ట్ టు మెజర్, దెన్ ఎంప్లాయీస్ తర్వాత ఎంప్లాయీ శాలరీ వచ్చేసరికి కన్వర్ట్ టు మెజర్. సో ఇక్కడ ఈ టేబుల్ సెకండ్ టేబుల్లో కూడా ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి కన్వర్ట్ టు మెజర్, ఎంప్లాయీ శాలరీ వచ్చేసరికి కన్వర్ట్ టు మెజర్. అండ్ ఈ 2 టేబుల్స్లో ఏదైతే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయో ఇలా హ్యాష్ సింబల్ ఉందో దాన్ని నేను మెజర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఫస్ట్ టేబుల్ ఎంప్లాయీ అండర్స్కోర్ డీటెయిల్స్ 1 టేబుల్ యూస్ చేసి నేను రిపోర్ట్ క్రియేట్ చేస్తాను. ఎవరికి ఎక్కువ హైయెస్ట్ శాలరీ అనేది నేను రిపోర్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డైమెన్షన్స్ నుంచి ఎంప్లాయీ నేమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, మెజర్స్ నుంచి ఎంప్లాయీ శాలరీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇక్కడ చూస్తే ఈ అమ్మాయికి వచ్చేసరికి హైయెస్ట్ శాలరీ, నెక్స్ట్ వీళ్ళిద్దరికి. ఈ వేలో మనం రిపోర్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. టాబ్లూ డెస్క్టాప్ నుంచి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, టేబుల్స్ని ఎట్లా మ్యాప్ చేయాలి, ఆ 2 టేబుల్స్ని యూస్ చేసి ఎట్లా రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూసాము. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.